నమస్తే. నేను మీ బాబీవర్ధన్. ఇంకో అంశం మీద ఇవాళ విశ్లేషించడానికి నేను మీ ముందుకు వచ్చాను. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఇది. జనసేనాని కేంద్రంగా సాగుతున్న చర్చల మీద ఈ విశ్లేషణ ఇవాళ మనం చేయదలుచుకున్నాం. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత భాష విషయంలో కాస్తంత సంయమనాన్ని పాటిస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అక్కడక్కడ ఆవేశపూరితంగా గతంలో ఎలా మాట్లాడేవారు, అంటే అధికారంలో లేనప్పుడు ఎలా మాట్లాడేవారు, అలాగే మాట్లాడటం పరిపాటిగా మారింది. కొన్ని సందర్భాల్లో ఈ ఆవేశపూరిత ప్రసంగాలే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందిలో పెట్టేస్తున్నాయి. తాజాగా గతంలో వారు పోలీసుల వైఖరి మీద, మెతక వైఖరి మీద, మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు అని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. అదే సందర్భంగా హోంమంత్రిని, పోలీసు వ్యవస్థను బాధ్యతలు సరిగా నిర్వర్తించట్లేదనే అర్థం వచ్చేలాగా కూడా వ్యాఖ్యలు చేశారు. దాని మీద రకరకాల దుమారం వచ్చింది. ఆడకూతురుని అంటారా అని కొంతమంది, దానికి దళిత మహిళని అంటారని మరో కోణాన్ని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. ఆయన ఆవేదనను ఆ విధంగా వెలకెక్కారు. మనం గతంలో చెప్పుకున్నట్టు వారు సినిమాల్లో పోషించిన పాత్రల ప్రభావం ఇలాంటి అంశాల మీద తప్పనిసరిగా ఉంటుంది. సినిమాటిక్గా అయితే వాటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ వాస్తవ జీవితంలో ముఖ్యంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న చోట వాటిని నివారించటం అనేది, లేకపోతే వెలువరించటం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదని ఈపాటికే పవన్ కళ్యాణ్ గారికి అర్థమై ఉండాలి. ఎదురుగా ప్రత్యక్ష ప్రసారం ఉన్నప్పటికీ తన ధోరణిలో ఏ మార్పు రాదు. అంటే అర్థం ఏంటి? తన మనసులో ఏమనుకున్నారో అదే మాటను బయటికి చెప్పేస్తారనే ఒక అలవాటు ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలని అనేక మంది అంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా బాధితుల్లో తాను ఉన్నానని చెప్తూ భావోద్వేగానికి గురయ్యి వార్నింగ్లు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు పలికారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా, కూటమి భాషలో చెప్పాలంటే ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమం స్పీడ్ అందుకుంది. రకరకాల వ్యక్తుల్ని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే అధికారంలో లేనప్పుడు అవాకులు చవాకులు పేలి వ్యక్తిగత హననానికి పూనుకుని కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఇచ్చి చెత్త భాషలో విమర్శించిన వాళ్ళ జాబితాను తయారు చేసే పనిలో కూటమి నిమగ్నమై ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రంగంలో, అంటే సోషల్ మీడియా రంగంలో వాడిని నిష్ణాతుడు అనాలో లేకపోతే నికృష్టుడు అనాలో తెలియదు, కానీ రవీంద్రారెడ్డిని పట్టుకున్నట్టే పట్టుకుని జారవిడిచారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ పట్టేసుకున్నారు. ఇప్పుడు అసలు పులి బోన్లో పడినట్టు మనం భావించాలి. వారి దగ్గర నుంచి సమాచారం అంతా రాబడుతున్నారు. అనేకమైన కీలక అంశాలు బట్టబయలు చేస్తున్నాడు రవీంద్రారెడ్డి అని చెప్పి ఐజీ గారు చెప్తున్నారు. కొయ్య ప్రవీణ్ గారు చెప్తున్నారు. అది వారు చెప్పిందా, వీరు అనుకునే వారు చెప్పినట్టు మాట్లాడుతున్నారని కొంతమంది అంటున్నారు. అలాంటి తీకా తాత్పర్యాలు జోలికి మనం వెళ్ళం, కానీ వారు చెప్పిన దాని ప్రకారం అయితే దీనికి కర్త కర్మ క్రియ సజ్జల భార్గవ్ రెడ్డి, అలాగే అర్జున్ రెడ్డి అండ్ టీం, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఐప్యాక్లో సంచలనమైన కొత్త పంధాలు చోటు చేసుకున్నాయని చెప్పి చెప్పినట్టు వినిపిస్తుంది. అందుకే
అంటే అసలు సూత్రధారి పాత్రధారి రవీంద్రారెడ్డి అయితే సూత్రధారులు ఎవరు అనేదాన్ని కూడా వారు చెప్పారు కనుక ఇప్పుడు వాళ్ళ కోసం వేట మొదలైంది. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి తదితరులకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అంటే ఎక్కడ కనబడితే అక్కడ పట్టేసుకుంటారు. అంటే వీళ్ళు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందా, లేకపోతే ప్రక్క రాష్ట్రాల్లో దాక్కునే అవకాశం ఉందా అని చెప్పి పరిశీలిస్తూ వారు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళని మూసేయడానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అలాగని సోషల్ మీడియాలో వస్తున్న ఆగడాలు, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఏమన్నా తగ్గాయా అంటే తగ్గేదిలే అని వాళ్ళు కూడా అంటున్నారు. అంటే ఒక్కొక్కళ్ళని బుక్ చేస్తూ వస్తున్నారు కదా, తమ దాకా ఇంకా రాలేదు అనుకునే ఒక ధీమాతో ఉన్నారో ఏమో. కొంతమంది ఇంకా అలాగే చెలరేగిపోతున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, ప్రశ్నించే గొంతుకులను తొక్కేస్తున్నారా అని కొంతమంది అంటూ ఉంటే, ఎలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళని నొక్కేస్తున్నారు? అంతే కదా, అధికార పక్షం అడ్డగోలుగా పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని నియంత్రించడానికో లేకపోతే సరైన మార్గంలో పెట్టడానికో మీరు ప్రశ్నలు వేస్తే అది మీడియా అవుతుంది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీ వ్యక్తిగత ఎజెండాను అమలుపరుచుకోవడం కోసం నీచాతినీచంగా భాష రాస్తే అది సోషల్ మీడియా అనిపించుకోదు, సోషల్ రౌడీయా అనిపించుకుంటుంది. అంటే మీరు రౌడీజం చెలాయిస్తున్నారు. ఇక్కడ సోషల్ మీడియాకు కొత్త విశేషణాలు వచ్చి చేరుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఉగ్రవాదులు, సైబర్ ఉగ్రవాదులు అని చెప్పి, అంటే లోకేష్ గారు వారిని సోషల్ సైకోలు అంటున్నారు. ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిలాదేవి గారు వీళ్ళను సాతాన్లు అన్నారు. సోషల్ మీడియా సాతాన్లు అంటున్నారు. ఆవిడ అంతటితో ఆగలేదు. ఈ సాతాన్లు విషనాగులు వంటివి. విషనాగులకి నాయకుడైన అనకొండ ఉన్నారు, అనకొండను పట్టుకోవాలి అని చెప్తూ ఆ అనకొండ జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ స్పష్టం చేశారు. తన అమ్మ మీద, తన మీద ఘోరాతి ఘోరమైన, ఆఖరికి ఏవో సంబంధాలు అంటగట్టి రాసినప్పటికీ ఆపలేకపోయాడు. అంటే ఈ సాతాన్లకు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అండ ఉన్నది, మద్దతు ఉన్నది అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇలా రకరకాల కోణాల నుంచి సోషల్ మీడియా మీద ఒత్తిడి పెరగటం మొదలైంది. అసలు ఏంటి, దీన్ని మీడియాగా పరిగణించవచ్చా? మీడియా అంటే ఏంటి? స్వేచ్ఛ అంటే ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఇవి చాలా చర్చ జరగాల్సిన అంశాలు. మనకి ప్రధాన స్రవంతిలో మీడియా ఉంది. అంటే వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో టెలివిజన్ అలాంటివి వచ్చినవి. ఇప్పుడు రకరకాల మొబైల్ జర్నలిజం కూడా వచ్చింది. వీటన్నిటిని దాటుకుని డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, అంటే విజ్ఞానం పూర్తిగా పెరిగిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక మీడియాగా, అంటే ప్రధాన స్రవంతి పత్రికలు పెట్టాలన్నా లేకపోతే ఛానళ్ళు ప్రారంభించాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. సో ఈజీగా ఒక మధ్య మార్గాన్ని ఎన్నుకుని ఇలాగా ఏదో ఒక ట్యూబ్ పెట్టేసుకుని దానికి యూట్యూబ్ అని పెట్టేసి దానికి పేరు పెట్టేసి ఇలా చెలరేగిపోతున్నారు. వాళ్ళకు కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వర్తిస్తుందా? రాజ్యాంగంలో మనకిచ్చిన ఆర్టికల్ 19(1)A చాలామంది అనుకుంటున్నారు మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఉంది, మనం ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటున్నారు. ఏది? సోషల్ మీడియాను కూడా మీడియాగా భావించి. కోర్స్ మీడియానే ఉండొచ్చు, ఎందుకంటే అది కూడా ప్రసారాలు అందిస్తుంది, ప్రజలకి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది కనుక దాన్ని కూడా ఓకే మీడియా అనుకుందాం. ఆ మీడియాకు, ప్రధాన స్రవంతి మీడియాకు వ్యత్యాసం ఉంది అనేది మనకి ప్రత్యక్షంగా కనపడుతుంది. ప్రధాన స్రవంతి మీడియాలో ఇలాంటి విమర్శలు, అంటే విమర్శలు వచ్చిన సద్విమర్శలే కానీ ఇలాగ అడ్డగోలుగా రాసే రాతలైతే అక్కడ లేవు. వాళ్లకు ఈ 19(1)A అనే రాజ్యాంగ సూత్రం వర్తిస్తుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి. ఇలాగ ఎవడు పడితే వాడు ఒక పేరు పెట్టేసుకుని రాసేసుకుని లేకపోతే చూయించేసేసి మేము కూడా ఆకోవలోకి వస్తామంటే అది దాని మీద చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. ఇది ఒక రాష్ట్రం వల్ల
అయ్యే పని కాదు, దేశవ్యాప్తంగా జరగాల్సిన పని. ఎందువలనంటే ఈ సోషల్ మీడియా గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఒక ఒక కత్తి లాంటిది. ఆ ఆ కత్తి అయితే అది నిజంగా కత్తి అయితే అది వైద్యుడి చేతిలో ఉంటే శారీరక రుగ్మతలను బాగు చేయడానికి, శస్త్రచికిత్సలు చేయడానికి పనికొస్తుంది. అదే ఒక రౌడీ చేతిలోనో లేకపోతే ఒక గోండా చేతిలోనో ఉంటే ప్రాణాలు తీయడానికి పనికొస్తుంది. సో అంత సున్నితమైన సమస్య ఇది. కనుక దీని బాధితులు కాని వాళ్ళు ఎవరూ లేరు దేశంలో. ప్రధాని మొదలుకొని రాష్ట్రపతి మీద కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ మనం విన్నాం. అంటే ఆవిడకి ఏం భాష రాదో లాంటి విమర్శలు కూడా చేశారు. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కొత్తగా చట్టం తీసుకురావడానికి వీలవుతుందా? ఇప్పటిదాకా ఈ పాత్రికేయుల మీద పెడుతున్న కేసులు మనం కనుక చూస్తే మహా అయితే పరువు నష్టం కేసు, డిఫమేషన్ కేసు పెడతారు. ఇంకా భయంకరమైన అంటే ఒక ఉద్రేకతలను రేకెత్తించి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలాంటివి ఏమన్నా చేస్తే సెడిషన్ అంటే రాజద్రోహ నేరం అనేది కూడా పెడతారు. దాని మీద చాలా తర్జన భర్జన. అసలు రాజద్రోహం ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది, ఇప్పుడు ఎందుకు అసలు దాని ప్రస్తావన వస్తుంది అని కూడా మనకి కొంత చర్చ నడుస్తుంది. కోర్టులు కూడా దాన్ని పరిశీలన చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఈ కంటెంట్ మీద ఏమైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? అలాంటి చట్టాన్ని ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా అనే దాన్ని పరిశీలించాల్సిన తక్షణ కర్తవ్యం మన ముందు ఇప్పుడు ఉంది. అంటే మన ముందు అంటే ప్రభుత్వం ముందు ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మొదలైంది కనుక, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమై ఉండొచ్చు. కాకపోతే మన రాష్ట్రంలో ఇది కొంచెం తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివిజం కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంది కనుక దాన్ని కట్టడి చేయాలనుకున్న పన్నాగం కూడా మొదలైనట్టే మనకి కనిపిస్తోంది. అందులో భాగంగానే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కో జిల్లాలో 10 మంది 15 మంది దొరుకుతున్నారు. ఇలా కొనసాగుతున్న కార్యక్రమాల్లో ఎంత జరుగుతున్నా కూడా ఎక్కడ వాళ్ళు తగ్గినట్టు కనపట్లేదు. ఇందాక మనం ఉపోద్ఘాతంలో మాట్లాడినట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. మీరు చాలా బాగా మాట్లాడతారు అంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడారంటే ఆ వ్యక్తి పని చేస్తున్నట్టు లెక్క. మనం అంటాం కదా, కాయలున్న చెట్లకే రాళ్ళు పడతాయని అన్నట్టుగా పనిచేసే వాళ్ళనే ఎక్కువ ప్రశ్నిస్తారన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి సమాయత్తమయ్యారు కనుక సో వారిని టార్గెట్ చేస్తూ అంటే ఈ తతంగం అంతా, ఈ సోషల్ మీడియాని కట్టడి చేయాలనే తతంగం అంతా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ద్వారానే బయటకు వచ్చింది కనుక సో వారిని ఈ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది, అంటే అందరిని మనం అదే ఘాటు కట్టేయాలి. ఎందుకంటే కొంతమంది సమాజానికి పనికొచ్చే సూచనలు చేస్తున్నారు, కొంతమంది అయితే ప్రభుత్వం చేస్తున్న ఆగడాల మీద అక్కడక్కడ ప్రశ్నిస్తున్నారు అన్నమాట వాస్తవం. మనం దాన్ని అంగీకరించాల్సిందే. కాకుంటే ఏదైనా సరే ఒక నెగటివ్ కోణంలో చూసేసి ఒక వికృతమైన భాష, అంటే అన్పార్లమెంటరీ అనకూడదు, దాన్ని అశ్లీల భాష వాడుతున్న సోషల్ మీడియా వాళ్ళకే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలన్నీ వర్తిస్తాయని మనం భావిస్తూ ఆ పరిమితిని మన ముందు ఉంచుకొని కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి, మనం ఇందాక అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కాస్త పనిచేస్తున్నారు కనుక ఆ పని చేసే వ్యక్తికి, మిగతా వాళ్ళు పని చేయట్లేదని కాదు, కొంతమంది ఉంటారు కదా టార్గెట్ చేయడానికి. సో వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు. మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియట్లేదు, కొన్నిసార్లు ఏమో వ్యతిరేకంగా మాట్లాడతారు, కొన్నిసార్లు ఏమో అదే విషయాన్ని పాజిటివ్గా మాట్లాడతారని చెప్పి ఒక దాన్ని ఉదాహరణగా తీసుకొచ్చారు. ఏంటది, హోంమంత్రి సరిగా పనిచేయట్లేదు, పోలీసులు సరిగా పనిచేయట్లేదు అని మీరే చెప్పి పోలీసులు ఆత్మస్థైర్యం మీద దెబ్బకొట్టి మళ్ళీ ఇప్పుడు మొన్న మధ్య ఈ అటవీ శాఖకు సంబంధించిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారుల జోలికి, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులకు వస్తే తాట తీస్తామని చెప్పి మళ్ళీ మాట్లాడారు. అది ఎవరి దృష్టిలో పెట్టుకుని, అంతకుముందు కొన్ని రోజుల ముందే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద ఒక వ్యాఖ్య చేశారు.
మీరు అడ్డగోలుగా మా వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ బుక్ చేస్తున్నారు, మాకు అన్నీ గుర్తుంటే మేము గుర్తుంచుకుంటాం, సప్త సముద్రాలు దాటి వెళ్ళైనా సరే మిమ్మల్ని లాక్కొచ్చి అంతు చూస్తామనే లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దానికి ప్రతిస్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్య చేసినట్టు అనిపిస్తోంది. అధికారుల జోలికి వస్తే తాట తీస్తామని. సో అదే మాట మీద పవన్ కళ్యాణ్ గారు ఉంటారా మళ్ళీ? ఎందుకంటే వారు ఏదైనా అనుకుంటే ఆన్ ది స్పాట్ అంతే జరిగిపోవాలి. సో దీనికి రెపర్కేషన్స్ ఏంటి, దీనికి పర్యవసానాలు ఏమైనా ఉంటాయా అని ఆలోచన ఇంకా కాస్త పెంచుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు. అంటే వారికి రాజకీయ పరిపక్వత పూర్తిగా వచ్చినట్టు. ఎందుకంటే అంశాలను స్టడీ చేస్తున్నారు. తన దగ్గర ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే తనకి అర్థం కాని అంశాలను చదవడానికో లేకపోతే అర్థం చేసుకోవడానికో ప్రయత్నిస్తారు. సో అందుకే సగం తెలుసుకున్నప్పుడు మాట్లాడితే అర్థాలు ఇలాగే ఉంటాయి. సో వారికి కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా ఇలాంటివన్నీ. గతంలో అయితే నేను ఆ మాట అనలేదని డినైల్స్ ఉండేవి. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ముఖ్యంగా ఒక మాట అనేసి ఆ తర్వాత నేను అది అనలేదు, మీరే వక్రీకరించారు అనడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ డిజిటల్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ షూట్ చేసి పెడుతున్నారు కనుక ఆడియో విజువల్ సాక్ష్యాలు కూడా మనకు అక్కడ ఉంటున్నాయి. అందుకే దాన్ని మొక్కేసి అప్పుడు ఎలా అన్నారు, ఇప్పుడు ఎలా అన్నారు అని చెప్పి ఒక స్ప్లిట్ చేసి స్క్రీన్ మీద రెండు మాట, అప్పటి మాట ఇప్పటి మాటలాగా వేస్తూ వచ్చాను. సో మళ్ళీ ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తిలో ఒక సిఐ జనసేన కార్యకర్తల మీద ఏదో దాడి చేశారో లేకపోతే వాళ్ళని బుక్ చేశారో అని ఉద్దేశంతో తీవ్ర స్వరంతో మళ్ళీ మాట్లాడారు. ఏమని, నేనే వస్తున్నాను అక్కడికి, ఏం చేస్తావో చెయ్యి, నా మీద చెయ్యేసి చూడు లాంటి మాటలు మాట్లాడారు. అంతకుముందే మా అధికారుల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ సాక్షాత్తు అందులో పైగా ఆవిడ లేడీ సిఐని నేనే వస్తున్నాను శ్రీకాళహస్తికి, నా మీద చెయ్యేసి చూడు అని చెప్పడం ఇదేంటి, అప్పుడేం అలాగంటున్నారు ఇప్పుడేం ఎలాగంటున్నారు, మీరు ఒక మాట స్థిమితే ఉండదా అని వారి మీద విమర్శనాస్త్రాలు సంధిస్తూ పనిలో పనిగా ఇంకొన్ని సందర్భాలను కూడా వారు చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట అన్నారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు అనే ఒక నమ్మకాన్ని కలిగిస్తూ వచ్చారు ఇప్పటిదాకా. అందుకని అలాంటి వాళ్ళకే ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి. మాట చెప్పేసి మర్చిపోయే వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో ఇక్కడ సోషల్ మీడియాలో కాస్తంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వయా మీడియా, వాళ్ళు ఎలాంటి పార్టీలకి చెందిన వాళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు కొన్ని ప్రశ్నలు వారికి వేస్తున్నారు. ఏమంటే ప్రశ్న డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మీడియా ఒకవేళ నిజంగానే సోషల్ మీడియాని మనం మీడియా అనుకుంటే, బాధ్యతాయుతమైన మీడియా అనుకుంటే వాళ్ళు వేసిన ప్రశ్నలు తప్పనిసరిగా మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతారని మనం ఆశిస్తాం. నంబర్ 1, వాళ్ళు అడిగిన దాంట్లో ఒకటి ఇందాక మనం పరస్పర విరుద్ధంగా పోలీసుల విషయంలో మేము మాట్లాడిన అంశం అని చెప్పి. రెండో అంశం సుగాలి ప్రీతిబాయి. ఇది మనకు గుర్తే ఉంటుంది. 2017లో ఒక గిరిజన పాప మీద, అంటే ఆ పేర్లు చెప్పకూడదు మామూలుగా మనం, కాకపోతే ఆ కేసు ఆ పేరుతోనే పాపులర్ అయింది కనుక నేను కాస్తంత అంటే ఉల్లంఘన చేశానేమో నాకు మనసులో అనిపిస్తున్నా కూడా ఆ కేసు ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందింది కనుక నేను వాడాను తప్ప అలాంటి పదాలు నేను ఎప్పుడు వాడను. ఒక అన్యాయం అయిపోయిన బిడ్డ 2 రోజుల తర్వాత మాయమైపోయిన 2 రోజుల తర్వాత ఉరేసుకున్నట్టు ఒక చిత్రాన్ని మనం చూసాము. చూసిన తర్వాత చాలా పెద్ద పెనుదుమారమే లేపింది. కర్నూలు నగర శివార్లలో ఉంటున్న ఒక సిఆర్ రెడ్డి కాలేజీలో స్కూల్లో ఆ పాప చదువుతుంది. ఆ చదువుతున్న పాపను చంపేశారా లేకపోతే ఏం చేశారనేది అర్థం కాకుండానే పోలీసులు మామూలుగా అనుమానాస్పద మృతిగా చేశారు. ఆ తర్వాత ప్రజా సంఘాలు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత మళ్ళీ పూర్తి దర్యాప్తు చేసి 2017 అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఆ తర్వాత తెలియదు ఏంటంటే ఆ స్కూల్ కరస్పాండెంట్కి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఆ పాపను మీద అఘాయిత్యం చేసి ఆ తర్వాత నేరం తమ మీద రాకుండా ఉండటం కోసం ఉరివేసి చంపారనేది అప్పట్లో వచ్చింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. హుటాహుటిన కర్నూలు వెళ్ళారు. అక్కడ నగర వీధుల్లో ర్యాలీ చేశారు. అంతూ తేలుస్తాను, ఎలాగైనా సరే ఈ కేసును నేను వదిలిపెట్టను అని చెప్పి ఆ రోజు అక్కడ శపథం చేశారు.
తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. రాగానే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు. ఆ మధ్యలో చాలా జరిగింది. దీని మీద కేసు బుక్ చేశారు. ఆ తర్వాత దాన్ని అఘాయిత్యంగానే అంటే అత్యాచారంగానే రిపోర్ట్లు వచ్చాయి, పెథాలజీ రిపోర్ట్లు వచ్చాయి. జేడీ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని పేరెంట్స్ మిగతా వాళ్ళందరూ డిమాండ్ చేశారు. కోర్స్ అప్పుడు ప్రభుత్వం ఏదో కమిటీ వేసింది. సిబిఐకి అప్పచెప్తే సిబిఐ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను మేము పాటించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏదో మొత్తానికి అది అట్లాగా ఆగిపోయింది 17 నుంచి ఇప్పటిదాకా. సో మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గుర్తొచ్చి ఆ పేరెంట్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొర వినిపించుకున్నారు జూలైలో. బాబు ఇది పరిస్థితి అంటే వారు హామీ ఏమి ఇవ్వలేదు, కానీ ఎస్ నేను అధికారులతో మాట్లాడి ఆ కేసు స్టేటస్ ఏంటో కనుక్కుంటానమ్మా అని చెప్పి ముక్తసరిగా సమాధానం చెప్పారు. దాన్ని సోషల్ మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఆ రోజు అంతా గట్టిగా మాట్లాడారు, ఇప్పుడు ఎందుకు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీకేమన్నా చుట్టుకుంటుందేమో అని చెప్పి మీరు సైలెంట్ అయిపోయారా అని ఒక క్వశ్చన్ కూడా సంధించారు అక్కడ. సో ఆడవాళ్ళ జోలికి వస్తే తాట తీస్తానని పదే పదే చెప్తున్న మీరు ఇప్పుడు ఈ బిడ్డను చంపేసిన వాళ్ళని ఏం చేయబోతున్నారు అని ఒక ప్రశ్న వేశారు. అలాగే జన సైనికుల్లో ఒకరు దాసరి అశోక్ గుంటూరులో అతను అమ్మాయిల్ని విపరీతంగా వేధిస్తూ ఉంటే ఏకంగా కాలనీలో మహిళలే అతను పట్టుకుని చితగ్గొట్టేసారు. చితగ్గొట్టిన వార్త ప్రముఖంగా వచ్చింది. దాని మీద మీరు ఎందుకు స్పందించలేదు? మీరు అమ్మాయిల మీద చెయ్యేస్తే ఆ చెయ్యి తీసేస్తాం, కాలు వేస్తే ఆ కాలు తీసేస్తాం అని చెప్పేవాళ్ళు కదా. ఇప్పుడు ఆ విషయంలో మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడలేకపోయారు? ఇంకో చోట అత్త కోడల్ని ఎత్తుకుపోయి భర్తలు అంటే తండ్రి కొడుకుల్ని కట్టేసి అత్తా కోడలను తీసుకెళ్ళి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? మీరు ఆడవాళ్ళ మీద చేస్తే ఊరుకోరు కదా. ఇక్కడెక్కడ దారుణమైతే పాపం వాళ్ళు ఎక్కడ వలసకులీలాగా వచ్చిన వాళ్ళని ఆ విధంగా చేస్తే మీరు ఎక్కడ ఉన్నారు అని ఇంకొక ప్రశ్న కూడా వారికి వేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా స్పందిస్తారు అనే ఉద్దేశంతోనే బహుశా ఈ ప్రశ్నలన్నీ తలెత్తి ఉండొచ్చు. ఇంకొక విషయానికి వస్తే సోషల్ మీడియాకి సంబంధించి రేణుకా దేశాయి గారు పునర్వివాహం చేసుకోబోతున్నారు అన్న అంశాన్ని సోషల్ మీడియాలో అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేసేసి ఆవిడ ఏకంగా ఆ ప్రపోజలే మానేసేలాగా అంటే వ్యక్తిగత హననానికి పూనుకున్నారు కదా. ఆవిడ సాక్షాత్తు మీ మాజీ భార్య కదా. ఆ ఆడకూతురికి అంత అన్యాయం జరిగితే ఆవిడని అంత భయంకరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మీరెందుకు నోరు మెదపలేదు? ఆవిడ స్త్రీ కాదా అని మరొక ప్రశ్న కూడా వేశారు. ఈ మధ్య కాలంలోనే ఎయిర్పోర్ట్లో ఒక అమ్మ తన బిడ్డకు న్యాయం చేయండి బాబు అని చెప్పి వెళ్తే కనీసం ఆగకుండా వెళ్ళిపోయారు. పోలీసులు కూడా ఆవిడని పక్కకు తోసేశారు. మీరు సాధారణంగా ఇలాంటి అంశాల పట్ల స్పందన ఎక్కువగా ఉంటుంది కదా, మీకు ఎందుకు మరి స్పందించలేదు అని చెప్పి ఇంకొక ప్రశ్న వేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక ప్రముఖమైన ప్రశ్న అంటే అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు కొంతమంది మీడియా మిత్రులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ వాలంటీర్స్ వ్యవస్థ మీద మీరు చేసిన కామెంటు రాష్ట్రంలో 32,000 మంది హ్యూమన్ ట్రాఫిక్ గురయ్యారు అంటే మాయమైపోతున్నారు, దానికి కారణం ఈ వాలంటీర్ల వ్యవస్థే అని చెప్తూ ఇది నేను ఉత్తినే చెప్పటం లేదు, ఏదో నా నోటుకొచ్చినట్టు మాట్లాడలేదు, కేంద్ర నిఘా సంస్థ నాకు ఇచ్చిన సమాచారం మేరకు. అప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. కేంద్ర నిఘా సంస్థ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది కానీ వ్యక్తులకు ఎందుకు ఇస్తుందని చెప్పి విమర్శలు వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్రంతో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులతో ఉన్న సత్సంబంధాల వల్ల నిజంగానే సమాచారం వస్తే ఉందేమో ఒకవేళ ఇది నిజమైతే. ఇప్పుడు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఆ 32,000 మంది దొరికారా? మీరు తీసుకొచ్చి మీ ప్రభుత్వం అధికారంలో రాగానే వాళ్ళని పట్టుకొచ్చేసి మన రాష్ట్రంలో పెట్టేశారా? ఎందుకు దాని మీద నోరు మీరు మీద పెట్టలేదు అని చెప్పి ఇవి కొత్తగా ఎక్కడి నుంచి అడగలేదు. పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి వచ్చిన మాటల్లో నుంచే ఈ ప్రశ్నలన్నీ
వస్తున్నట్టు మనకి కనపడుతుంది. భాష బాగా జాగ్రత్తగా ఉండాలి, భాష కంట్రోల్ తప్పుతున్నారు, మళ్ళా కబడ్దార్ అని చెప్పి మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా. మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకానొక సమావేశంలో చెప్పు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాకో లారా అని మీరు పదం వాడేశారు కదా. మరి దానికి ఏమంటారు? అది మంచి భాష అని అంటారా? మీకు ఆవేశం వచ్చింది, చాలా ఆవేశం వచ్చింది. ఆవేశానికి అర్థం కూడా ఉంది. మీరే చెప్తున్నారు ఎదుటి వాళ్ళకు ఇలాంటి భాష వాడొద్దు అని. మరి మీరు నాకో అని ఎలా మాట్లాడారు అని చెప్పి దాన్ని గుర్తు చేస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయాలని అక్కడ పక్కన పెడితే చంద్రబాబు గారు విషయాన్ని కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నారు. చంద్రబాబు గారు కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రచార సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ, ఎవరిచ్చారు నీకు అధికారం ఇదంతా చేయడానికి? నీ అమ్మ డాష్ ఇచ్చాడా? మీ అమ్మమ్మ డాష్ ఇచ్చాడా? మీ జేజమ్మ డాష్ ఇచ్చాడా అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఆ పదాలకు మీకేమీ, దాంట్లో ఏమీ తప్పులు మీకు కనిపించట్లేదా? అవన్నీ ఒప్పులుగా లేకపోతే భగవద్గీత సారాంశాలాగా మీకు కనపడుతున్నాయా? దాని మీద ఎందుకు మాట్లాడలేదు మీరు? మీకు స్త్రీలనంటే చాలా కోపం వచ్చేస్తుంది కదా. ఆ చేతులు, కాళ్ళు, నోరు, కళ్ళు అన్నీ పీకేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఇలా రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏమో మరి పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుందో ఏమో తెలియదు, కానీ మరి సోషల్ మీడియాని నియంత్రించే దానిలో అందరూ ఏకగ్రీవంగా తప్పనిసరిగా చేయాల్సింది. ఎందుకంటే దాని పాలిన పడనవాడు ఎవ్వరూ లేరు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, మనం ఇందాక అనుకున్నట్టు రాష్ట్రపతి దగ్గర నుంచి స్థానిక రాజకీయ నాయకుడి దాకా ప్రతి ఒక్కళ్ళు దాని బాధితులే. ప్రతి ఒక్కళ్ళు వేల సంఖ్యలో అన్ని పార్టీలు, మనం ఒక పార్టీ అని కాదు, కేంద్రంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన సమితి పత్రికలన్నింటినీ తన చేతిలో పెట్టుకోవడంతో పాటుగా సోషల్ మీడియా వాళ్ళని వేల సంఖ్యలో రిక్రూట్ చేసింది. వాళ్ళకి శాలరీలు ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ మన రాష్ట్రంలో అత్యధిక శాతం సోషల్ మీడియా వాళ్లకు జీతాలు ఇస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా, బహుశా జనసేనకు కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు వచ్చే ఉండొచ్చు. మొన్న ఈ మధ్య కొత్తగా వారు సనాతన సైనికులను తయారు చేస్తారని కూడా అన్నారు కదా. అలాగే సోషల్ మీడియా సైనికులు కూడా ఉండే ఉంటారు. వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి మరీ రాయిస్తున్నారు. సో మంచికి పనికొచ్చే రాతలు సమాజానికి నిజంగానే హితబోధలు చేస్తాయి. అలా కాకుండా ఇలాగా అడ్డగోలుగా ప్రవర్తించే వాళ్ళు రోతగా మారిపోతారు. సో ఈ రెండింటి మధ్య ఉన్న పలుచని ఆ స్క్రీన్ అయితే ఉంటుందో దాన్ని కట్ చేయకుండా ఉండాలని చెప్పి ఒక నియమావళి, ఏమో భవిష్యత్తులో వస్తుందో తెలియదు, ఒక నియమావళి రూపొందిస్తే దాని ప్రకారం పనిచేస్తే ఏమన్నా సోషల్ మీడియా కూడా, ఎందుకంటే నిర్వహణ అనేది చాలా చాలా ఈజీతో కూడిన పని. ఎందుకంటే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, నేను ఈ పదాలు వాడిన సాధారణంగా ఫార్చునేట్ అని, కానీ ఇక్కడ అలవోకగా మనం వచ్చిన పదం అది. సో మనం చూస్తున్నది ఏంటంటే, నికృష్టమైన భాష రాసి అసలు అర్థమే లేని థంబ్నైల్స్ పెట్టిన సోషల్ మీడియా పోస్టులకి లక్షల్లో వ్యూస్ రావటం అంటే అసలు అది మనుషుల్లో మానసిక పరివర్తన ఎంతవరకు దిగజారిపోయిందనేది ఒక సూచిగా మనం అనుకోవాలి. ఏమో మీడియాకు కూడా, సోషల్ మీడియాకు కూడా మంచి రోజులు వస్తాయని భావిస్తూ సోషల్ మీడియా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ సంధించిన కొన్ని అంశాలకు పవన్ కళ్యాణ్ గారు స్పందన ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తాం. అంటే మన కార్యక్రమం ఆయన చూస్తారని, తద్వారా ఆయన అలా కాదు, మామూలుగానే అవి ప్రచారాలు ఉన్నాయి. ఆ ప్రచారానికి వారు ఎలా స్పందిస్తారో, తనను తాను రెక్టిఫై చేసుకుంటారో, లేకపోతే ఈ అంశాలను అడ్రస్ చేస్తారో వేచి చూద్దాం. ఓకే, ఇది ఇవాల్టి టాపిక్ మీద విశ్లేషణ. నమస్తే, మీ బాబీ వర్ధన్.